మహిళల పట్ల అసభ్యకరంగా కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్న వారిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో నూజివీడు మాజీ మున్సిపల్ చైర్మన్ మద్దిరాళ్ల కోటమ్మ, వైసీపీ జిల్లా మహిళా విభాగం సెక్రటరీ స్వరూప రాణులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నూజివీడు పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలోని మహిళా విభాగంలోని కొందరు నాయకులు సోషల్ మీడియాలో ఆడవారిని అసభ్యకరంగా బూతులు తిట్టడం, వారి కుటుంబంలోని మహిళలను కించపరిచినట్లుగా పోస్టు పెట్టడం గురించి స్పందించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. గత కొద్ది రోజులుగా మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్న వారిని వైసీపీ పార్టీ మహిళలుగానే కాక ప్రతి ఆడవారికి సంబంధించిన విషయం కాబట్టి సామాజిక పరంగా అందరూ ఆలోచించి నూజివీడు భవిష్యత్తు కోసం పోరాటం అనే సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు పెడుతున్న వారిని గుర్తించి వారిని శిక్షించాలని కోరారు. దేవతలు సంచరిస్తారనేది మన వేదాలు చెప్తున్నాయి. అదే మన సంస్కృతి కూడాను. ఇటువంటి అసభ్యకరమైనటువంటి ఫేస్బుక్ లో వచ్చినటువంటి ఇటువంటి అసభ్యకరమైనటువంటి కామెంట్స్ కానీ ఇటువంటి అన్ని మేము ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరికి తల్లులు ఉంటారు, ఈ కామెంట్లు చేసే వాళ్ళకి తల్లులు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు. అది దృష్టిలో పెట్టుకుని ఇటువంటి కామెంట్లు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళని చూసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి మహిళలను కించపరిచే విధంగా అంటే మనోభావాలు దెబ్బతిని ఒక మహిళగా మేము చెప్పలేనంత విధంగా ఫేస్బుక్లో మరి క్రియేట్ చేయడం జరుగుతుంది. మరి అవి ఫేక్ అకౌంట్ల ద్వారా మరి మహిళల్ని చాలా అసభ్యకరమైన పదజాలాలతో మరి పెట్టడం, ఆ కామెంట్లకి స్వస్తి పలికే దిశగా ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తుంది. మహిళలు మరి ఎక్కడైతే మరి ఈ సంతోషంగా ఉంటారో అక్కడ మాత్రమే దేవతలు కొనియాడబడతారని చెప్పేసి పెద్దలు అది ఒక మాటకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ఒక డిమాండ్ చేస్తున్నా. అయితే ఈ ప్రభుత్వం నేను చెప్పను కానీ మాకైతే అనుమానం ఉందండి. ఫేస్బుక్ లో ఏదో చిన్న పోస్ట్ ద్వారా వచ్చిన దాన్ని ఇలా పర్సనల్ గా తీసుకొని ఇంట్లో ఆడవాళ్ళని కూడా లాగి మేము ఆ పోస్ట్ లో ఇచ్చిన కామెంట్స్ మేము ఒక్కరు కూడా చెప్పలేకపోతున్నాం అండి. అంత దారుణంగా ఉన్నాయి వర్డ్స్ కూడా. అలాంటి వర్డ్స్ మేము పలకలేము, మేము చెప్పలేము కూడా మీకు ఇప్పుడు. అలాంటిది మీరు అర్థం చేసుకోవాలని భావిస్తున్నాను. అయితే అదైతే ఎవరైతే చేశారో మాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా అయితే